సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నేషనల్ హైవే పనులు జరుగుతుండటంతో ఈ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కోర్టులో వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని, డ్రైనేజీ పనులను తొందరగా పూర్తి అయ్యేందుకు షాప్ యజమానులు చేయాలని అన్నారు. అయితే ఏ సమస్య వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి అందరూ కిరాణా వర్తక షాపుల వారు సహకరించాలని అన్నారు. మాకేం లేదు పని జరగాలి కోర్టు గిట్టు అనవసరంగా పెట్టి అందరు మొత్తం ఊరంతా పరిశ్రమ కానీ చెప్పి మీరేం చేయాలి ఏమమ్మా పేరు ఇద్దరు కూర్చున్నారు. పబ్లిక్ పెరిగింది, ఊరు పెరిగింది, చౌరస్తా పెరుగుతుంది, మీకే అందంగా మళ్ళీ చెట్టు చౌరస్తా తప్పదు కదా. ఏం చేయాలి? అవునే ప్రయత్నం మొత్తం పోతుంది. అప్పుడు అడగాలి, అప్పుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అప్పుడు గొడవలు ఎంత జరుగుతుందంటే నేను ఆలోచన చేస్తాను. సర్వే అయింది, శాంక్షన్ అయింది, ఎగ్జిక్యూషన్ అయితే టైంలో అది కావాలని ఆ ఇంటి వాళ్ళంతా రాత్రి ఏడుస్తారు, నీళ్ళు ఆగిపోయినాయి, ప్రొక్కాయలు పెట్టించి తగ్గిపించి ఏం చేయమంటారు? నేను ప్రయత్నం చేస్తాను, నేను మాట్లాడతాను పొద్దున మొత్తం చేయలేకపోవచ్చు కానీ ఎందుకంటే సహకారం చేపిస్తాను. ఇంకా ఇంతమంది కూడా చెప్తాను కానీ ఆ పక్క ఏం చేయాలి? నేను ఆపితే ఆడ మునిగిపోతున్నది. యశంగా మాట్లాడు కోర్టులు ఉన్నారని చెప్తే నేను మాట్లాడతా అని చెప్పిన సహకారం చేసే ప్రయత్నం చేస్తా. అందరూ కూడా చెప్తున్నాను తప్పటి మొత్తం పోతుందా ఇప్పుడు మరి విరాకుడా ముందు సర్వే